సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు పరువు నష్టం జరిగింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు పరువు నష్టం జరిగింది. 2 రోజుల నుంచి టీవీలలో అన్ని టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు పరువు నష్టం జరిగింది అని నానా హంగామా రాద్ధాంతం చేస్తున్నారు. సెలబ్రిటీలు అంటే ఇప్పుడు వాళ్ళు దేంట్లో సెలబ్రిటీలు? టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఈ ఏదో ఒక వుడ్లో వాళ్ళు సెలబ్రిటీలు. వాళ్ళకు పరువు నష్టం జరిగితే ఆఫ్టర్ వాళ్ళు సినిమాలలో చేసేవాళ్ళు. అది మంచి సబ్జెక్టో కాదో, జనాలకు మంచి జరుగుతుందో జరగదో, ఆ సినిమాల వల్ల ఎవడన్నా బాగుపడ్డాడంటే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్లు, సినిమాల్లో నటించే వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, దానికి సంబంధించిన వాళ్ళు అంతవరకే వాళ్ళు బాగుపడతారు. ఈ చూసేటోడు మంచిగా ఉంటాడా, చెడిపోతాడా, బాగుపడతాడా, వాడి జీవితం ఏమవుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు సెలబ్రిటీలు. అయితే ఇప్పుడు వాళ్ళకి సెలబ్రిటీలకు పరువు నష్టం జరిగిందని అన్ని టీవీ ఛానళ్లలో నానా హంగామా చేస్తున్నారు, నానా రాద్ధాంతం చేస్తున్నారు. నెల రోజుల క్రితం స్వామివారు, చిన్నజీయర స్వామివారు కంచి స్వామి చతురామ్నాయ పీఠాలు స్థాపించలేదు అని అన్నందుకు స్వామివారి మీద ఒక్కొక్కళ్ళు ఎంత నీచంగా మాట్లాడి, ఎంత దారుణమైన కామెంట్లు ఎన్ని చేసిండ్రు. ఎంత అసలు భయంకరం ఆ మాటలు, ఆ కామెంట్లు. ఒక్కొక్కళ్ళు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా టీవీ ముందర, సోషల్ మీడియాలో కూర్చొని, టీవీ ముందర కూర్చొని, యూట్యూబ్లు పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్లు పెట్టుకొని ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడిండ్రు. వాళ్ళే సెలబ్రిటీలు అయితే మరి మా స్వామివారు, వీళ్ళు ఏదో ఒక వుడ్డుకే సెలబ్రిటీలు. మా స్వామివారు వరల్డ్ సెలబ్రిటీ. మా స్వామివారు వరల్డ్ సెలబ్రిటీ. మరి వారిని అన్ని మాటలు అంటుంటే ఏ ఒక్క ఛానల్ కూడా కనీసం అరే అది నిజమేమో, వారు అంత వయసులో అన్ని తెలిసి వారు ఆ మాట మాట్లాడినరు అంటే, జగదాచార్యులు, సాక్షాత్తు రామానుజుల అవతారం మా స్వామివారు, వారు మాట్లాడినరు అంటే ఒక మంచి కోసమే కదా, లోక కళ్యాణం కోసమే కదా, జనానికి మంచి విషయాన్ని తెలియజెప్పడం కోసమే కదా చెప్పింది అనే జ్ఞానం, ఇంగితం కొంచెం కూడా లేకుండా జనాలు దాన్ని ఏ ఒక్క ఛానల్ అన్నా చెప్పిండ్రా? ఏ ఒక్క ఛానల్లోనన్నా స్వామివారి గురించి కనీసం అట్లా కాదేమో, ఇట్లేమో, వారు అట్లా అన్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది